రైట్ S-400 డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటో ఒకసారి చూస్తే యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఇది. ప్రత్యర్థి మిసైళ్లను కూల్చివేయగలే శక్తి దీనికి ఉంది. రష్యన్ టెక్నాలజీ దీనిది. 2007లో తయారు చేశారు రష్యా వాళ్ళు. అయితే సిరియా వార్, యుక్రెయిన్ వార్ లో దీన్ని ప్రయోగించింది రష్యా. అయితే రేంజ్ 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. 2021 నుంచి S-400 యాక్టివేట్ చేసింది భారత్. సో పఠాన్కోట్ రీజన్ లో S-400 ఉంచింది భారత్. 2022 నుంచి సిక్కిం సెక్టార్లోనూ S-400 మోహరించారు. 2023 నుంచి రాజస్థాన్, గుజరాత్ సెక్టార్లో S-400 ని మోహరించారు. భారత సైన్యం అమ్ముల పొదిలో S-400 సుదర్శన్ చక్ర అత్యంత శక్తివంతమైంది. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-300 అనేది రష్యాకు చెందిన పాత తరం గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి లేటెస్ట్ వర్షన్ గా రష్యా తయారు చేసిందే S-400. దీన్ని అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి.